Menteur, vous êtes tous des menteurs. Laissez-moi partir. ఎగురు. నీకు స్వేచ్ఛ, నీ పంజరం తెరుచుకుంది. ఇంటికి పో, నీకది సాధ్యం. ఒకప్పుడు అందరం ఒకే కుటుంబం. ఆమె అర్థం చేసుకోలేదు. నీకోసం ఎదురు చూస్తున్నారు టిమ్. నా ఉద్దేశంలో ఇవాళ నీ బిజినెస్ బాగుంటుంది. నా డబ్బాలో మీకు తోచింది వేస్తే మీరు ఎంతో మంచివారని తెలుస్తాను. సంతోషిస్తా. థ్యాంక్ యూ. రా టాక్సీ మీద పోదాం. లేదు, నేను ఇదేదో చూడాలి. హాయ్, మీదేవరు? ఏ ఎందుకు ఈ భోగట్ట? లేదు, నాది అమెరికా, కాలిఫోర్నియా. ఎవరైనా తెలిసిన వారు కనపడతారేమో అని చూస్తున్నా. ఇక్కడందరూ నీ వాళ్లే. ఇది ఆమ్స్టర్డామ్. ఏమనుకున్నావు? సూతదానిలా కనిపిస్తున్నావే, ఇది నీ జీవనోపాధా? బతకడం నేర్చుకోరా అని. ఇలా చూడు, నా దగ్గర మంచి సరుకుంది. కోకిన్ తలదన్నిది. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? పోలీస్ పోలీస్ మాట. నీ ఫోటో చేయొచ్చా? ఆగు, టెస్ట్ చేస్తుంది.
Melbourne, they హలో బ్రదర్, చాలా సంతోషం. ఎలా ఉన్నావు? ఏంటి ప్రయాణం ఎలా జరిగింది? మరీ బరువుగా లేదు కదా? నేను ఐసిఐకి గెస్ట్ని. Let your love lift me up again. Let me soar like an eagle high in the sky, and then let your love lift me up again. Hey, Tim! నిన్నేరా, ఆగు. కూటర్ ఎలా ఉంది గిరాకీ? ప్లేట్ పెట్టుకోవాలా? బీర్ తాగుదాం రా. బిజినెస్ ఉందిరా, గిరాకీని కలుసుకోవాలి. ఇవాళ పార్ట్ టైం దగ్గరికి వెళ్ళకాయ్. అందరూ దెమ్ముగాళ్ళే, లెదర్ జాకెట్లు వాళ్ళు. ఓకే థ్యాంక్స్, మళ్ళీ కలుసుకుందాం. జాక్ కనబడితే నేను కలిసానని చెప్పకు, సరేనా? గొడవ లేదులే, నేను ఒకటి బాకీ. చీకట్లో కూర్చున్నావే? ఇవాళ ఆలస్యమైందమ్మా. ఇవాళ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో ఆఫీస్ వాళ్ళు పార్టీ కావాలన్నారు షాంపెయిన్తో. నా కమిషన్తో నువ్వు హాయిగా కాలేజీకి వెళ్ళొచ్చు. మంచి రోజులు వస్తున్నాయి, అవునా బాబు? ఏమైంది? మా అమ్మ ఒక పచ్చి అబద్ధాల కూరని ఇప్పుడే తెలిసింది నాకు. స్పష్టంగా చెప్పకూడదా టిమ్? టిమ్
ప్రతిదాన్ని అపసవ్యంగా మార్చడం ఏమాత్రం న్యాయం కాదు నీకు. టిమ్, ఎంతో అడిగాను ఈ ఫోటోని నేను. నీకు చెప్పలేని ఎన్నో మాటల్ని డాడ్కు చెప్పాను. ఇతను ఎక్కడ తారసిల్లాడు నీకు? ఏదైనా మ్యాగజైన్లో చూసావా? ఏదో ఫ్రెండు, మంచివాడు, ఎన్నో ఏళ్ల కిందటి మాట. కానీ అంటే ఏంటి జానెట్? మా తత్వాలే వేరు. నీకు మాత్రం చీమ కొట్టలేదు, నేను మాత్రం వంశహీనున్నైపోయా. అంతా మహిమ పరుపు మీద పడక ప్రభు ఒక కొత్త వీపు ఇవ్వాలి. ఇప్పుడు యూరోప్లో ఉన్నాం బ్రదర్ అబ్రహాం. ఇది ఇక్కడ రివాజు. కెమెరా ఉందా? లేదే. ఫోటో తీసి మా వాళ్ళకి పంపాలి. నా దేశంలో ధనికులే ప్యాలెస్లో ఉంటారు. నాకు అర్థం కావడంలే. ఫోన్ కూడా ఇచ్చారు. ఫోన్ చేయడానికి మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా ఆమ్స్టర్డామ్లో? గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి ప్లీజ్? ఓ, హోటల్ ఆపరేటర్ట గుడ్ మార్నింగ్ చెబుతోంది. ఓ, నా ఫ్రెండ్ అబ్రహాంకి నాకు ఎవ్వరూ తెలియదు ఈ ఆమ్స్టర్డామ్లో. టెలిఫోన్ మీకు తెలిస్తే కావలిస్తే దయవుంచి తీసుకోండి. ఓ, వారికి టెలిఫోన్ అక్కర్లేట. హోటల్లో చాలా ఉన్నాయిట. పశ్చిమ దేశాలు. నేను ముందు పెడతా, నాకు దారి తెలుసు. टोरनस्टाग सेंटर में थे, इधर भी टोरनस्टाग सेंटर में थे, पर राइस सेंटर कितने गया? अच्छा, प्रिंस एंड क्रैक। अच्छा, पर और कितने चल गया पानी? నమస్కారం. ఇది మా దేశపు గ్రీటింగు, అంటే మీకు శుభాకాంక్షలు అని అర్థం. పార్డన్ మీ ప్లీజ్, నేను వెళ్లాల్సింది రైస్ సెంటర్. సరిగ్గా నా హోటల్ నుంచి కొన్ని నిమిషాల దూరం అని చెప్పారు. మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే ఇవాంజలిస్ట్ మహాసభ ప్రారంభోత్సవానికి ఆలస్యం అయిపోతుంది. అలా జరిగితే ఆహ్వాన సంఘాన్ని అవమానించినట్లవుతుంది. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నా దేశం ఇండియా. ఇంత అందమైన నగరాన్ని చూస్తుంటే దేవునికి అంతా సాధ్యమేననిపిస్తోంది. చూడు, నాకు కొద్దిగా డబ్బిస్తావా? గత రాత్రి దొంగలు నన్ను తుడిచిపెట్టేశారు. అన్నీ పోయాయి, నా పర్సు, ట్రావెల్ చెక్కులు అన్నీ. నువ్వు అమెరికన్ అవునా? అవును, టిమ్ డేవాన్. నిన్నటి నుంచి తినలా కడుపు దహించుకుపోతుంది. థ్యాంక్ గాడ్ వాళ్ళు నీ గిటార్ని పట్టుకుపోలే. తిమతి, ఒక పట్టాన్ని లొంగానా? వాళ్ళు మొత్తం 6 తెలుసా? నేను గిటార్ని వాయించేవాడిని స్కూల్లో. నాకు అదంటే భలే ఇష్టం. ఒక అమెరికన్ పాపులర్ సాంగ్ కూడా నేర్చుకున్నా, హోమ్ ల్యాండ్ ఆన్ ద రెయిన్. ఒక్క 10 గిల్డర్లు చాలు, మళ్ళీ వాపస్ చేస్తా. నీ హోటల్ రూమ్కి తీసుకొస్తా, సరేనా? కల్లోనైనా అనుకోలే ఆకలి మనిషి దొరుకుతాడని ఆమ్స్టర్డామ్లో. నా దగ్గర డబ్బు లేదు. నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏడిచావు. సరిగ్గా ఈ చోటికే వస్తా నేను, వీలైనంత త్వరగా. నేను తిమతి. Dames en heren, attentie. We beginnen momenteel. Vindt uw zitplaats zo gauw mogelijk. Prepareert u voor de eerste vergadering van onze 1986 Amsterdam-conferentie.
Goedemorgen. Goedemorgen. Gaan we nog een kopje koffie feesten? Ja, zeker. Zal ik. Kijk, kan liggen. Hé, Sam, staan! Hé, kom hier! Hé, je kan toch wel vragen als je het wil? Hey, stop nou man, je maakt mij niet overhalen. Ik moet die gozer overrijden. Stop nou. Wacht dan man. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు తెలుసా Kom idioot! Op de netten, hè? Als je gaat praten, had ik je de doos gaan geven. Ja, vuile junk! Pero también es otra parte del mensaje evangelístico. كلم قلبك اليوم انت خذ النوت لوحدك اذا الروح القدس تقل على قلبك اي شيء Llegue a un compromiso con Jesucristo. ఒక అమెరికన్ అబ్బాయికి ఆకలిస్తుందట నువ్వు కాస్త సాయం చేయగలవా ఓ తప్పకుండా బ్రదర్ ఓ చాలా డోంట్ thanks. వరీ అలాగే Mesdames et messieurs les participants, votre attention s'il vous plaît. Des cafés et des sandwichs sont à votre disposition. Nous vous demandons cependant de vous asseoir rapidement afin que ceux qui attendent puissent se servir également. భలే రుచిగా ఉంది ఏయ్ ఆగో అది నాది నా గిటార్ అది నాకు అర్జెంటుగా డబ్బు కావాలి ఓకే నేను ప్రూవ్ చేయగలను అది నాదని నేను ప్రూవ్ చేస్తా అది నాదని దానిలో పిక్చర్లు ఉన్నాయి నా గర్ల్ ఫ్రెండ్వి దాని నిండా అవే చూడు పిక్చర్లు ఏయ్ ఆగు ఏయ్ రేయ్ చంపేస్తా నేను నావిరా Al 6 maanden lang jou de nieuwe spullen te beloven. Nieuwe gordijnen, nieuw spijn. En vooral nog voor de ramen moeten ze hier uit. Oh, met het raam, dat stink op. Een echte moet uit het raam. Soms kan niet genoeg voor je beest. Maak van me nog het meest van het hele stukje dat hij rondloopt. గత రాత్రి డ్యామ్ గందరగోళం మందుల వల్ల మూక నువ్వు చెప్పావుగా చూడగానే పసిగట్టేశా వాడు మరీను 2 చేతుల్లో నోట్ల దొంతర్లే అమెరికా నుంచి వచ్చాడట వాడి మాట తీరు అంతే వాడి మాటలో పడిపోయాను తీరా కొనే సమయానికి గొంతు పట్టుకున్నాడు వంతెన మీద వెడుతున్నాం వాడే డ్రైవ్ చేస్తున్నాడు రెండో వాడు నన్ను పట్టుకుని వెనక సీట్లో ఒక్క తన్నుకు తలుపు తెరుచుకుంది బ్రిడ్జ్ నుంచి దూకేశా పీడ వదిలింది
పోలీసులు వాళ్ళకేం పోయింది నాతో దూకడానికి? కాసేపు అటు ఇటు చూసి తమ దాన్ని పోయారు. ఇప్పుడు నీ బాకీ మొత్తం 422 గిల్డర్లు. గత రాత్రి నష్టం కూడా నీవే భరించాలి. ఆ మందుల దగ్గర నుంచి రాబట్టుకో. నీ పాస్పోర్ట్ ప్లీజ్. నా బ్యాగ్లో ఉంది. పట్టండి. నున్నగా ఉన్నావేమో ఒకేసారికి 50 గిల్డర్లు, 10-15 నిమిషాల పని. కాస్త షేవ్ చేసుకోవాలి. రాత్రి నీళ్లు పోసుకున్నావుగా, అది చాలు. నీ సామాన్లన్నీ నా దగ్గర ఉంటాయి. 24 గంటలు లేకపోతే తిన్నగా పోలీసుల చేతుల్లోకి. వాళ్ళు పట్టుకుంటే వదలరు. అన్ని సమస్యలే నీకు అమెరికా వెళ్ళడానికి. రెంబ్రాండ్స్ ప్లే నీకు నిజంగా తగిన చోటు. కొద్దిగా తెలివిగా ప్రవర్తించాలి అంతే. ఇంతకుముందు ఎప్పుడూ ఇది చేయలేదు అని చెప్పు, నిన్ను నమ్ముతారు. ధర పెరుగుతుంది కూడా. Assistenten gekleed in rode jasjes kunnen u helpen met vragen of problemen gedurende de conferentie. చూడండి, మీరేమన్నా శాండ్విచ్ తింటారా? మరి వద్దు, నాకు ఆకలి లేదు. ఓ హాయ్, నా పేరు టిబీ. నువ్వు ఇక్కడ నుంచోక, నాకు ఇంకా గిరాకీ దొరకదు. ప్రపంచ చరిత్రలో బహుశా ఇన్ని దేశాల నుంచి, ఖండాల నుంచి ఇంతమంది ఎన్నడూ సమకూడలేదనుకుంటా. ఇప్పటికిప్పుడే 174 కంటే హెచ్చు దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. అంటే అదనంగా మరో 10 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నమాట. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క సంఘటనకు ఇన్ని దేశాలు ఎన్నడూ ప్రతినిధులను పంపలేదు. ఎంతో దూరం నుంచి వచ్చారేమో, చాలా మంది అలసిపోయి ఉంటారు. మీ మనసులు, శరీరాలు వేరే వేరే చోట్ల ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. అయితే మీ హృదయాలు మాత్రం ఇక్కడే ఉన్నాయని నాకు తెలుసు. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రతి సువార్థికుడు అనేక మందికి అనేక విధాల సహాయపడాలి. బోధికుడు తన సేవలో కృతకృత్యుడు కావాలంటే
సింహం లాంటి గుండె కావాలి, గాడిదకున్న ఒరిమి కావాలి, ఏనుగుకున్న బలం కావాలి, చీమలా శ్రమజీవి కావాలి, పిల్లిలా అన్ని పరిస్థితులకు అలవాటు పడాలి. మళ్ళీ బడి పిల్లలమైపోయాం. నా దేశస్థుల కోసం ఎన్నో సందేశాలు దొరికాయి. వాటిని బోధించడానికి తహతహలాడుతున్నా. నా జిల్లాలో 25 చర్చిలు. నేను పాస్టర్ను. అతిశయపడకు బ్రదర్, అది కూడా పాపమే. ప్రభు ఆత్మ 25 చర్చిలను నన్ను ఒప్పిస్తోంది. బాగుంది కదూ? అటవీ ప్రాంతంలో 2-3 నెలలు గడిపా. నాకు ఒక ప్రసంగం అంటే 25 కింద లెక్క. ఇంటికెడితే మరి అందరికీ సంబరం. ఇంట్లో ఎంతమంది ఉన్నారేమిటి? భార్య, 9 పిల్లలు. ఈ చిన్న పుస్తకంలో సువార్తలన్నీ ఉన్నాయట. కొన్ని ఇంగ్లీష్ మాటలు అర్థం కావటంలా. ఇద్దరం కలిసి చదువుదామా? అలాగే బ్రదర్, అలాగే. దేవునితో శాంతికి సోపానాలు. ఆ దేవాది దేవునితో శాంతిని సాధించడం కంటే జీవితంలో అద్భుతమైంది మరేదీ లేదు. తొలిమెట్టు. దీనిని సాధించడానికి దేవుని పథకాన్ని అవగాహన చేసుకోవడం. దేవుడి లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన ఏకైక పుత్రుని త్యాగం చేశాడు. తనను నమ్మేవారు నాశనం కాకుండా శాశ్వత జీవితాన్ని పొందేటందుకు. రెండో మెట్టు. ప్రభువుతో మనకు కలిగిన ఎడబాపును గుర్తించాలి. తనను ప్రేమించి తన మాట వినేందుకు దేవుడు మనల్ని కీలుబొమ్మల్లా చెయ్యలేదు. విచక్షణా జ్ఞానం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మన సొంత మార్గం పోవడం అంటే దేవుని నుంచి వేరు కావడం అన్నమాట. అవును, అది సులభ సాధ్యం కాదు. మూడో మెట్టు. యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణాలర్పించి సమాధి నుంచి తిరిగి లేచి పాపానికి పరిహారం చెల్లించాడు. దేవునికి లోకమంతటి ప్రజలకు మధ్య వారధి కట్టాడు. నాలుగో మెట్టు. మనం యేసుక్రీస్తుని నమ్మాలి. మన ప్రభువుగా, రక్షకునిగా ఆయన్ని స్వీకరించాలి. యేసు అన్నారు, చూడండి, నేను గుమ్మం ముందు నిలుచుని తలుపు తడతాను. ఎవరైనా నా స్వరం వింటే తలుపు తీయండి, నేను లోపలికి వస్తాను. హే టీమ్, ఎలా ఉందేమిటి రెమ్బ్రాండ్స్ ప్లేన్?
గుడ్, వెరీ గుడ్. అసాధ్యుడిలో ఉన్నావే, కూర్చో. నా పాస్పోర్ట్, నా బ్యాగ్. అలాగే అన్నమాట తప్పనే. ఒక క్షణం. రెమ్బ్రాండ్స్ప్లీ నీకు పొసగదా? టిమ్ నీ స్థితిని బాగు చేసేది ఎలా? ఊరంతా అమెరికన్ గుంటోళ్ళు గెంతుతున్నారు. వాళ్ళ జేబుల నిండా ట్రావెలర్స్ చెక్కులు, అక్కడే వెయ్యి గేలం. నీకు బహుమానం ఇస్తా. నువ్వంటే ఇష్టం టిమ్, మాట తప్పవు. ఈ గిల్డర్ మార్చుకోవాలి. డాలర్లు వాటికి అసలు విలువే లేదు. ఏయ్, మళ్ళీ కలుసుకున్నాం. చూపిస్తావా ఆమ్స్టర్డామ్? నీ ఫ్రెండ్ ఎక్కడా? డబ్బులు ఆడుకున్నావు. హిల్టన్ హోటల్కి వెడతానట్టుంది. నాకు అది అసహ్యం. అది వెనిస్ పోయింది, నేను ఉండిపోయాను. ఏం చూడాలనుకుంటున్నావు? రాత్రిపూట పడవ షికారు. అంతా తిప్పి చూపించడానికి నాకు గైడ్ కావాలి. నాకేదైనా ఉత్తరం ఉందా? పేరు టిమ్ డెవన్. ఉత్తరం వచ్చేది లాస్ ఏంజల్స్ నుంచి. డెవన్? ఏ మూవీ స్టార్ పేరు డెవన్? ఏ మూవీ స్టార్ అసలు పేరు పెట్టుకుంటాడు? అక్కడి నుంచేనా? నాకు వేరే అర్జెంట్ పని ఉంది తెలుసా. మరోసారి కలుద్దాం. మర్చిపోకు, పడవ షికారు. ఈ ఉత్తరం అందుతుందో లేదో నాకు తెలీదు. నిన్ను చేరేందుకు మరో దారి లేక రాస్తున్నా. లైబ్రరీలో హాలుని మీద ఒక పుస్తకం చదివాను. దాంతో నీవు మరీ జ్ఞాపకం వచ్చావు. జీవితం విచిత్రం కదూ. కాలం మనల్ని ఎలా మార్చివేసింది. ఈ వేసవ సెలవుల్లో ఎన్నెన్ని చేయాలనుకున్నాం. హాయ్. స్కాలర్షిప్ చచ్చింది. ఎంతో మొత్తుకున్నా నాకు పాస్పోర్ట్ కావాలని. ఒక పిట్ట కథ చెప్పింది నా బర్త్ సర్టిఫికేట్ ఎక్కడో పోయింది అని. దాంతో తిన్నగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కళ్ళు అప్పగించి నిల్చున్నా. కంప్యూటర్ని ఎంత నొక్కినా ఏమీ రాదు. డెవన్ పేరే లేదు. నా పుట్టినరోజున కళ్ళు బైర్లు కమ్మాయి. నీకు కంప్యూటర్ కోడ్ తెలియదని వాడి మీద అరిచా. ఆఖరకు వాడు మీ అమ్మ పేరు చెప్పమన్నాడు. దాంతో నా గుట్టు మొత్తం బయటపడిపోయింది. అమ్మ పేరుంది, నేను పుట్టిన ఆసుపత్రి ఉంది. తండ్రి పేరే లేదు. దాంతో వాడు నా మొహం చూసి ఓ వెకిలి నవ్వు నవ్వి, తల్లికి తండ్రి పేరు రాయించడం ఇష్టం లేకపోతే అలానే చేస్తుందట. చూడు, తీసుకొచ్చా ఇది $5. అది నేను మార్చేస్తుందా? నన్ను కాదు. ఇంతకీ నేను ఎవరినో నాకు తెలీదు. నా తండ్రి ఎవరో నాకు అసలే తెలీదు. బతికున్నాడో లేదో. కానీ నేను వెళ్ళాలి, అంతు చూడాలి. Right from the start, you held my heart in the palm of your hand. You helped me find feelings I didn't even know I had. If I found out tomorrow it was all over, I'd have only one desire. Let
Let me soar like an eagle high in the sky, and then let your love lift me up again. I can't live with someone else. Let your love lift me up again. Let me soar like an eagle high in the sky, and then let your love lift me up. Timothy! 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 Thank God నువ్వు దొరికావు. నీకు భోజనం పెట్టించాలి. నాకు కూడా రా బ్రదర్. ప్లీజ్ ప్లీజ్ రా, నువ్వు వచ్చావు సంతోషం. ఎస్ అదేం పిచ్చి కాదు నీ తండ్రి కోసం వెదగటం. నా తండ్రి దూరం అయ్యాడు చాలా ఏళ్ళ కిందట. పోయాడా? బతికే ఉన్నాడు. నేను అతను కొడుకుని కాను. అంటే ఇండియాలో హిందూ మతం ఉంది, నీకు అది తెలుసా? తలపాక చుట్టుకుంటారా? అప్పుడప్పుడు మాత్రమే, ఎప్పుడూ కాదు. నా తల్లిదండ్రులు హిందువులు, నేను అలాగే పెరిగాను. కారంగా ఉందా? పెరిగేసుకో, మంట చల్లారుతుంది. బాగుందా? నా 12వ ఏట మా నాన్న నన్ను మిషన్ స్కూల్కి పంపాడు. మా కుటుంబంలో మొదట స్కూల్కి వెళ్ళింది నేనే. మా నాన్న క్రిస్టియన్ దేవుణ్ణి పట్టించుకోవద్దని మరీ చెప్పాడు. క్రిస్టియన్లు మాంసం తింటారు కదా, అంతేకాక వాళ్ళకి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కూడా లేదు. నాకేం పర్వాలేదనుకున్నా. మిషనరీని తల తిప్పేశారనమాట. వారేం చెప్పలే, బహుశా అది వారి జీవన విధానం అనుకుంటా. నా 3rd ఇయర్లో ఏదో సందర్భంలో బైబిల్ నా చేతిలో పడింది. మా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడానికి జీవితం అంతా గడుపుతారు. క్రిస్టియన్ బైబిల్లో నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, దేవుడు నన్ను చేరాలనుకున్నారు. మనకు దారి చూపించడానికి తన కుమారుణ్ణి పంపారు. ఇటువంటి కూర వడ్డించడం మా అమ్మకి తలవంపులు. ఇక్కడంతా చెల్లుతుంది ఆమ్స్టర్డామ్లో. నీవు నమ్మిన దేవుణ్ణి నీలోనే ఉంచుకోలేకపోయావా? ఎందుకు తలపోటు? యేసు ప్రేమ నా గుండెలో నిండి పొంగి పొరలింది. దాన్ని ఎలా దాచి ఉంచాలో తెలియటం లేదు నాకు. మా నాన్న దృష్టిలో నేను ఎప్పుడూ చనిపోయాను. నా గుండెలోని బాధాభారాన్ని ఆ దేవుడే మోయగలిగాడు. మీ వాళ్ళని మళ్ళీ చూడలేదా? నేను వాళ్ళకు పుట్టనట్టే. నేను మాత్రం నా తండ్రిని ఎక్కడ చూసా? నేను నీకు సాయం చేస్తాను, ఇద్దరం కలిసి వెతుకుదాం. నాకు నమ్మకం లేదు. అమ్మ అతని పేరు డిబే అంది. అది అమెరికన్ స్పెల్లింగ్. హాలండ్లో దానికి దగ్గర పేరు డిబీ. ప్రతి డిబీ పేరు చూసా టెలిఫోన్ బుక్లో. నాకు రాసి ప్లీజ్. టీ కావాలా? ఇక్కడ సర్వీసు మరీ అధ్వాన్నం. టీ ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది? ఇంతవరకు ఇవ్వలేదు. భలే భోజనం, భుక్తాయసం. ఇంకా నేను వెళ్ళాలి. తిమోతి, ఇప్పుడు నా హోటల్ గదిలో 2 ఖాళీ బెడ్లు పడి ఉన్నాయి. అవి నాకు అవసరం లేదు. రోజంతా సమావేశంలో ఉంటాను. ప్లీజ్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? హోటల్ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు. రూమ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఎంతో శుభ్రంగా చేస్తారు. గదిలో టెలిఫోన్ ఉంది.
ఎవరది? టిమ్? టిమ్, నువ్వేనా? మాట్లాడవే ప్లీజ్. హలో, అతని పేరు పీటర్ డెబీ. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం 6 మాసాల పాటు. శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకునేవాళ్ళం ఫైనల్ ఇయర్. డబ్బుకి ఇబ్బందిగా ఉండేది. అతను స్కాలర్షిప్ మీద వచ్చాడు, నాదేమో పార్ట్ టైం జాబ్. కలిసి ఉండేవాళ్ళం. గ్రాడ్యుయేషన్ అయ్యాక నేను గర్భవతినని తెలిసింది. ఆ విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకోమని అడగటం న్యాయం కాదనిపించింది. హాలండే అతని సర్వస్వం. ఏం ఔదార్యం? నువ్వు నా బిడ్డ, మనదో అందమైన జీవితం. నువ్వు నా ప్రాణంరా. నిన్ను కన్నందుకు నాకెప్పుడు విచారం కలగలా, ఎప్పుడు కలగలా. టిమ్, కడుపు తీయించేసుకోలేకపోయావా? నాకు నువ్వు కావాలి. నాకు అంత సబ్బు వాడుకో. సబ్బు చాలా ప్రియం. గిన్నెలు కడిగా వాడికి ఎంత ఇస్తావు? వాడికి జబ్బు లేకపోతేను. ఎందుకంట నీలా వాడే లంకణాలు పోటు కాదు. వాడికి 82 గిల్డర్లు. నువ్వు పుట్టెడు తిండి తింటావు. వంకాయ పకోడీలు మరి కాస్త బాగా ఎలా చేయొచ్చో చెప్పనా? నిశ్శబ్దం, నేను పని చేసుకుంటున్నా. ఒక్క పిసరు అల్లం మెత్తగా రుబ్బేది. మా అమ్మ వంకాయ పకోడీలు చేసిందంటే అందరికీ నోరూరేది. Oh, for 1,000 tongues to sing. Oh, for 1,000 tongues to sing. పాడితే కస్టమర్ డబ్బులు వేస్తారు. దేవుడు పుణ్యం అని బిజినెస్ బాగుంది. Oh, for 1,000 tongues to sing. Haji, बस भी करो, मेरे को देख कितना इस्माल है तो उन पे हैं? यार तेरा हम कहाँ नहीं करता हूँ. मैं 82 गिल्ड्स खाते हो टी सब निकलते हैं. मेरे लिए गाने बाहर जाकर. ఓ గుడ్ మార్నింగ్ బ్రదర్. రాయ్ సెంటర్కి వెళ్తున్నా. ఇప్పుడే వస్తా. బట్టలు మార్చుకోవాలి. రాత్రి ఫ్రెండ్స్తో గడిపా. హల్లెలూయా.
గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి ఏం కావాలో. నాకు అపరిమిత ఆనందం వేసింది మీ మీట్ ద డచ్ ప్రోగ్రాం గురించి విన్నాక. షోకేస్లో మీ పోస్టర్ చూశాను. అంతా దేవుని మహిమ. నా కాళ్ళు తమంత తామే ఇక్కడికి వచ్చాయి. ఒక్క విషయం మాత్రం రుజువైంది. ఒక్కోసారి మామూలు పరిచయాలే గొప్ప స్నేహాలుగా రూపొందుతాయి. ఆఫీస్కి వెడదాం రండి. ఎస్. మీ పేరు చెప్తారా? RAJAM రాజం, PRASAD ప్రసాద్. రాజం ప్రసాద్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రసాద్. ఇండియా అనే గొప్ప దేశం నుంచి వచ్చారు. డచ్ వారి ఇంట్లో అతిథిగా ఉండాలనుకుంటున్నారు. వెరీ గుడ్. అవునండి, థ్యాంక్ యూ. ఆయన పేరు డిబి. ఎవన్నారు? డిబి. నేను రాసిస్తాను మీకు. సార్, ప్రత్యేకంగా ఒకరింట్లో దిగాలంటే సాధ్యం కాదు. మా ప్రోగ్రాంలకి విదేశీ అతిథులకి ఆతిథ్యం ఇచ్చే వారి జాబితా ఉంది. దీనికంతటికీ ఉభయుల సమ్మతము కావాలి. నేను ఎందుకు వచ్చానో తెలిస్తే మిస్టర్ డెబీకి అభ్యంతరం ఉండదని నాకు తెలుసు. మరి నేను చెప్పేది మీరు గ్రహించలేకపోతున్నారు. నేను సరిగా చెప్పలేకపోతున్నానేమో. నమ్మండి, ఇది అంత ముఖ్యం కాకపోతే మిమ్మల్ని ఇంత ఇదిగా అడిగేవాడినే కాను. కావాలంటే మిస్టర్ డిబీకి చెప్పండి, నేను చర్చించబోయే విషయం ఆయన అమెరికాలో ఉన్న రోజుల్లో జరిగింది అని. బహుశా 18-20 సంవత్సరాల క్రితం. మీకెంత టైం పడుతుంది? డిబీ పేరు లిస్టులో లేదు. ఆ పేరు దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. అలా అనుకోవడానికి కారణం? నా మాట వినండి మిస్టర్ ప్రసాద్. లోకల్ టెలిఫోన్ బుక్లో కావలిస్తే చూడండి. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ పక్క వీధిలోనే ఉంది. ఇంతకు ముందే లోకల్ టెలిఫోన్ నెంబర్ బుక్ చూశాను. మీరు అన్న పోస్ట్ ఆఫీసులకి వెళ్ళాను. అందులో డీబీలు ఎవ్వరూ ఆయన కాదు. ఓ ఎక్స్క్యూజ్ మీ, మీ టైం వృధా చేశాను. టిమోథీ, మన అన్వేషణ తప్పక ఫలిస్తుంది. అన్ని వివరాలు ఇచ్చాను. వివరాలా? అంటే మా నాన్నవా? చూడు, నేను వెంటనే వెళ్ళాలి లీడ్ స్ప్లిన్, సరేనా? నేను నీతో నడుస్తాను, నాకేం పని లేదు. మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభువుకి ఆసక్తి ఉందని బైబిల్ చెబుతోంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ లోకం తలక్రిందులుగా ఉంది. అయితే నీ ప్రభువే నిజమైన వాడైతే మిగతా దేవుళ్ళందరినీ తుడిచిపెట్టేసి తానే హాయిగా ఎందుకు వెళ్ళకూడదు? టిమోథీ, నువ్వు నిజంగా వేదాంతివి. సరే, మరైతే దేవుడికి కొడుకు ఎక్కడ దొరికాడు? కాస్త కూర్చో. అటువంటి మంచి ప్రశ్నలకు ఆలోచించకుండా జవాబు చెప్పలేను. బైబిల్ ప్రకారం అన్నిటికంటే ముందు దేవునితో పాటు క్రీస్తు ఉన్నాడు. ఆ యేసే కుమారునిగా పిలువబడ్డాడు. ఆయనకు తెలుసు తాను తండ్రిలో ఒక భాగం అంటే మనకు అర్థమవుతుందని. ఈ భూమి మీద మనం తండ్రిలో ఎలా భాగమో అలాగే యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానం మూలంగా శుభవార్త అయ్యాడు. మహత్యంలా ఉంది కదూ? అవును. కానీ టిమోథీ,
నేను ఆ వెలుగుకి సాక్షిని. చరిత్రను మించి బైబిల్కు బయట నీవు ఎంత నిజమో ఆయన అంతే నిజం నాకు. అంచేతే తర్కించను ఆయన గురించి. వెదుకు శరణు జొచ్చు అంటాను. ఆయన్ని చేరేందుకు మరో దారే ఉంది. ఆయనతో మాట్లాడతావా? ఆయనతో మాట్లాడడం నా జీవితంలో ఒక భాగం. ఆయన ఏమంటున్నారు? మనం స్నేహితులం అయ్యామని ఆయనకి సంతోషంగా ఉంది. నీకు ఆకలిస్తుందా? ఇవాళ మంచి రోజు, కాస్త గడించా. నీ వ్యాపారం ఏమిటి? టూరిస్టులకు మ్యాప్లు అమ్మటం, వాళ్ళతో తిరగటం, వారికి పట్నం చూపించడం, ఏం కావాలంటే అది. నీకు ఈ పట్నం గురించి అంతగా తెలుసా? నువ్వు అమెరికన్వి కదా, క్యాపిటలిస్ట్వి. చాలా థ్యాంక్స్ రాజ్. భోజనం అన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ నేను ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ కనబడవా? నా దగ్గర ఇంకా టైం లేదు. నేను ఎప్పుడైనా ఇండియా వస్తే నిన్ను కలుసుకుంటా. ఏయ్, రాత్రికి ఏమన్నా కావాలా? మేఘాలలో తేలిపోతావు. ఏయ్ పోతరాజు, ఇలారా. ఇక్కడ ఒకటే కంపు. పొద్దున్నే కడిగేస్తారులే. క్యాంప్ సెట్లలో ఖాళీ లేదు. ఈ సరుకు కావాలంటే బయటకు రావాలి. నీ దగ్గరే ఉంది మంచి సరుకు. పెరు నుంచి. ఇంతకు మించింది లేదు. అసలుకి 1 గ్రామ్. ఎక్కువ సరుకు సప్లై చేయగలవా? రేపు రాత్రే వెళ్ళిపోవాలి. ఎంత కావాలి? 100 గ్రాములు. అంత కొనగలరా? అంత సప్లై చేయగలరా? అదెంత పని? అయితే రేపు చూసావా ఎలకలు తిరుగుతున్నాయి. మనం బయటకు పోదాం. మా పిల్లలకు హాలండ్ ఎక్కడో తెలియదు. ఇంట్లో గోడకో మ్యాప్ తగిలించాం. రాత్రి నిద్రపోయే ముందు మ్యాప్ను తాకుతారు. వాళ్ళు నా కోసం ప్రార్థనలు చేస్తారు. నీ ఫ్యామిలీ నీ మంచి కోసం ప్రార్థనలు చేస్తారా? ఇక్కడికి ఎవ్వరూ రారు. ఇక్కడ ఓకే. మరవాడు గొప్ప డాక్టర్ కాబోతున్నాడు, అందుకే ఇంత జాగ్రత్త. తానే మీటింగ్ ప్లేస్ నిర్ణయిస్తాడు. గాలి బాగుంది. ఓకే, నీకు మీటింగ్ ప్లేస్ గుర్తుందిగా? రేపే.
రాజ్ రాజ్ ఇక్కడ వాళ్ళు చూశారంటే నా పని ఆఖరు. నీ బ్యూటిఫుల్ బూట్స్ నన్ను కొట్టేశారు, డబ్బు ఎత్తుకుపోయారు. ఏం చేయను, వాళ్ళు నన్ను ప్రాణాలతో వదలరు. ఎవరు వెతుకుతున్నారు నిన్ను? నీకు అనవసరం, సరేనా? పిలిచింది నువ్వు, ఇప్పుడు నాకు అనవసరం అంటావు? ఇక్కడ హోటల్లో నువ్వు సురక్షితం. ఇండియన్కి జోళ్ళు అక్కర్లేదు, అది మామూలే, ఎవరూ పట్టించుకోరు. ఎవరు? గుడ్ మార్నింగ్ టు యూ డియర్ సిస్టర్. ఇంకా ఎవ్వరూ రాలే, నేను సర్దుతున్నా. ఏమన్నా కావాలా? ఇక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్కి వచ్చిన వారికి, అవసరం ఉన్న వారికి మీరు బట్టలు ఇస్తారని విన్నాను. మేము ముఖ్యంగా వెనుకబడ్డ దేశాల నుంచి వచ్చే ప్రచారకులకు సాయం చేయాలనుకుంటున్నాం. ఆ దేశాల్లో కొనుక్కునేటందుకు తగ అవకాశాలు లేవు. డబ్బు లేదు. నిజమే. ప్రతిరోజు లంచ్ తర్వాత మేము ఓపెన్ చేస్తాం. నాది వెనుకపడ్డ దేశమే అవ్వచ్చు, ఈ మాట వింటూ ఉంటాం. ఇంతకీ ఈ స్థానం మా దేశానికి ఎలా దొరికిందో తెలియదు. నాకు జోళ్ళు దొరుకుతాయని ఆశిస్తున్నాను. లంచ్ చేసిన వెంటనే రా. పాపం. నీ సైజ్ ఏమిటి? మీరు దయతో ఏదిస్తే అదే చాలు. ఉండడానికైతే చాలా ఉన్నాయి. ఈ టేబుల్ మీద ఏం సరిపోతాయో చూసుకో. ప్లీజ్, మీరు ఏదిస్తే నేను అదే స్వీకరిస్తాను. సరే, ఇదిగో ఇవి సరిపోతాయా? నా పాదాలు చిన్నవే, కానీ వెడల్పు. 10 ఏళ్ళు వచ్చే వరకు జోళ్ళు వేసుకోపోవడం వల్ల ఇలా జరిగిందనమాట. బిగుతుగా ఉన్నాయా ఏమిటి? అవే వదులవుతాయి. ఇది ప్రభువిచ్చిన కానుక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. मैं बहुत खुशी हो गया तुझे है ना मैं आज मेरा अमेरिकन फ्रेंड अगर अमेरिकन అది నేను చెప్పేది. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. చూడు 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 చూడు. బ్రదర్ 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 బ్రదర్, బాగున్నావా? కుశలమేనా? ఎలా ఉన్నావు? నమస్కారాలు బాబు. మేము ధన్యవాదాలు చెప్పాలి మీ జనరల్ మేనేజర్కు.
ఈ మహానగరం ఆమ్స్టర్డామ్లో ఐటినరెంట్ ఇవాంజలిస్ట్ మహాసభకు ఆతిథ్యం ఇచ్చినది. ఈ బ్రదర్ మసాయి తెగకు చెందిన మాజీ నాయకుడు కెన్యాలో 3 సింహాల్ని చంపారు. బ్రదర్, ఆ ఆయుధం ఈ బల్లెవేనా? ఈ సాహస కార్యాన్ని ఎలా చేశారో చూపించమంటారా మీకు? మరి సింహాలైతే లేవు, కానీ కల్పనా శక్తి బాగా ఉంది. ప్లీజ్ ప్రదర్శనలు. ఇప్పుడే వచ్చేస్తాం. ప్రభు కరుణిస్తాడు బ్రదర్. ఒక యువకుని ఆత్మ అలమటిస్తోంది. డిబి 20 సంవత్సరాల క్రితం. ఇంతకంటే మరేం వివరాలు లేవా మరి? మేము పూర్తిగా మీ సహాయం మీద ఆధారపడుతున్నాం. సరే, హేగ్లో ఫ్రెండ్స్తో మాట్లాడి చూస్తాను. అక్కడ ఆఫీస్లో ఆ సమయంలో అమెరికా వెళ్ళిన ఎక్స్చేంజ్ స్టూడెంట్ల రికార్డులు ఏమైనా ఉంటాయేమో చూడాలి. సరే, మీ మహాసభ కార్యక్రమాలు నేను చాలా ఆసక్తితో చూస్తున్నాను. దానికి కారణం మీ మతంలో నా విశ్వాసమే. నమస్కారం. హల్లెలూయా. థాంక్యూ వెరీ మచ్. అబ్బా, కాలిపోతున్నాయి. ఇదేం ఫస్ట్ క్లాస్ హోటల్? బకెట్ ఐస్ కావాలి. నీకోసం కాఫీ వచ్చింది తిమోతి. సరే, ఇప్పుడు మాత్రం ఐస్ కావాలి. నీకోసం ప్రభువుని ప్రార్థిస్తాను. నాకు సాయం చేస్తానంటావా? పిల్స్ కావాలి నొప్పి కోసం. హోటల్ ఆపరేటరు కావాలంటే డాక్టర్ని పిలుస్తానంటుంది. వద్దు, దానికేం తెలియదు. ఏం వేసుకోవాలో నాకు తెలుసు. నాకు కావలసిన క్యాప్సూల్స్ డ్యామ్ దగ్గర దొరుకుతాయి. వాడి పేరు వోటర్. వాడికి 35 గిల్డర్లు ఇచ్చి నా పేరు చెప్పు. నా దగ్గర 35 గిల్డర్లు లేవు తిమోతి. నాతో ప్రార్థన చేస్తావా? అలాగే, ప్రభువును 35 గిల్డర్లు పడేయమను. నీకు ఆప్తుడుగా మరి. ఐస్ పట్టుకొస్తా బ్రదర్. గెట్ అవుట్. నాకు తెలుసు నీ ప్రగల్భాలు. Alors là, oui, pour notre job cardiaque, la chouille, bon tang. जंगल बैगन थी తిమోతి, మా దేశంలో ఆధ్యాత్మిక మార్గానికి చాలా గౌరవం ఉంది. ఇక్కడ పశ్చిమ దేశాల్లో అలా కాదు. ఓ, మనుషులందరూ ఒకటే. గర్వము, అహంకారం రాతి గోడలు నిర్మిస్తాయి. గోడ వెనుక యేసు మన కోసం వేచి ఉంటాడు. తిమోతి తాను పాపిని అనుకోకుండా మనం చూడాలి. అతని గుండెల మీద బరువుని అతను భరించలేకపోతున్నాడు. పాపం గుండె మీద రాయి లాంటిది. కేవలం యేసు సిలువే అతన్ని లేవనెత్తగలదు. అతన్ని విశ్రామ స్థలానికి తీసుకురాగలిగాను, కానీ అక్కడ ఉంచలేకపోయాను. కేవలం దేవుడే ఇంతకు మించి చేయగలడు. విచారించుకో బాబు, ఓకే? బహుశా నా కర్తవ్యం తెలుసుకోలేకపోయానేమో.
ప్రభు, నన్ను వదలవని తెలుసు. నాకు సామర్థ్యం లేకపోయినా నన్ను క్షమించు. నేనేదో గొప్పవాణ్ణి అనుకున్నాను. టిమోథీ, ఈ పిచ్చి గిటార్ నా దారికి అడ్డు రాకూడదు. తీసుకో దీనిని. గుర్తుందా మనకు ఆ రోజున బ్రేక్ఫాస్ట్కు తీసుకెళ్ళిన దారి? టిమ్ డేవన్, పిఎస్. అవసరమైతే ఈ లెటర్ ఆమ్స్టర్డామ్ వదలడానికి ముందు పోస్ట్ చేయి. థ్యాంక్స్. హలో, మిస్టర్ రాజ్యం ప్రసాద్? అవును నేనే, మిస్టర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. మొత్తం మీద మిస్టర్ డిబి పతా దొరికింది. ఏమంటున్నారు? మిస్టర్ డిబి, అతని అడ్రస్ రాసుకోండి. మీరు ఇంక ఉన్నారా? నీకోసం ఒకటే వెతుకుతున్నా. కాస్త పనుంది. ఏంటి రైలు కింద పెట్టావా? ఒరే ఇదిగో చూడు, నాకు నీ సాయం కావాలి. చూస్తున్నావుగా, నాకు కిక్ కావాలి, ఒక హిట్. ఏం వేసుకున్నావు? ఏం లేదు, నా బాగోలేదు. నీకు ఎక్కింది? లేదురా, నేనేం తీసుకోవాలా, నాకు బాగోలేదు. నాకు కొద్దిగా టైం కావాలి నా బుర్ర పనిచేయడానికి. సర్లే, జాక్ నీకోసం ఎదురు చూస్తున్నాడు. నే వెడతా, నాకు తెలుసు కలుసుకోవాలని. కానీ ఈ స్థితిలో కాదు, నాకు సాయం చెయ్యి. ఎంత డబ్బుంది? కొద్ది సమయానికి అప్పు ఇవ్వలేవా? మళ్ళీ ఇచ్చేస్తా, సరేనా? బట్టలు తీయి.
జీన్స్ సరిపోతాయిలే, అమ్ముకోవడానికి ఏదైతే ఏమిటి చెప్పు. ఇదిగో నా వాచ్ తీసుకో, ఇలా చూడు, నీ దగ్గరే ఉంచుకో. పాతది. అలా పిచ్చిగా మాట్లాడుకురా నువ్వు. గ్రాడ్యుయేషన్కు నాకు వచ్చిన ప్రెసెంట్ ఇది. 200 దీని ధర తెలుసా? ఇంకా 2 నెలలు కూడా కాలేదు ఇది కొని. నా మీద అరుస్తున్నావా? నీకు మిగిలిందల్లా 2 గంటలు. మెట్రో వెళ్ళు, పర్సులు గుంచుకు పారిపో. 4 నువ్వు రాకపోయావంటే నేను జాగ్ దగ్గరికి వెళ్తా. వాడిని మెట్రోకి పంపించాను. ఎవరి పర్సన్నా కొట్టుకు రమ్మని చెప్పాను. వాడి పని పడదావంటావా? Gaan jullie man eens achterna? Die heeft zomaar mijn tas gepakt. Hey. Hufter! నేను అక్కడికే వెళ్తున్నా, డబ్బు పట్టుకొస్తా. ఈసారి పోలీసు రాలేదా టీం? అది పెద్ద బేరం, వాళ్ళకి చాలా సరుకు కావాలి. 100 గ్రాములు. కాలువ కూడా లేదు, దూకెళ్ళి.
జాక్స్, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. నేను ప్రతి రాత్రి రెమిడాన్స్ ప్లాన్ పెడతా. అది నేను చేయగలను. నీకోసం ఎంతో డబ్బు సంపాదిస్తా. నాకు సందేహం లేదు. అంటే నన్ను ఎగరేస్తారా? నీవు చావబోవటం లేదు టీమ్. ఇదొక గ్రాడ్యుయేషన్ అనుకో. చదువు సంధ్యలు లేకుండా పట్టా పుచ్చుకుంటా. తిమోతి అక్కడ ఉన్నాడు. వ్యాపారానికి మంచిది. తిమోతి, ఎవడ్రా నువ్వు? నేను తెలీదా? నువ్వెవరో నాకు తెలుసు. సైతానుకి ప్రియ శిష్యుడివి నువ్వు. ఏం కూస్తున్నావురా కూలీ? అతన్ని వదిలే. నువ్వు పోలీసులకు స్పృహ లేని శరీరాలు దొరుకుతాయి సైడ్ కాలువలో. మీ ఇద్దరు పరిగెత్తు, ఇక్కడి నుంచి పారిపోను. నువ్వు లేకుండా వెళ్ళను తిమోతి. కాస్త రక్త పరీక్ష చేస్తే సరి. అందరితో శాంతంగా గడపాలన్నదే నా కోరిక. నీవు కరాటే ఎప్పుడు నేర్చుకున్నావు? నేను ఒప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇల్లు రాగానే చెప్పు, నేను దిగిపోతాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇంతకీ నేనేం మాట్లాడాను? నిజాన్ని బ్రదర్. అదేగా, ఏమయ్యో మనం బంధువులం. నువ్వు రావట్లేదా? అమెరికా నుంచి హాలండ్, ఇండియా మీదుగా. నేనెందుకు పానకంలో పొడగలా? ఏంటో నాకంతా అదోలా ఉంది. హలో, ఎక్కడి నుంచి వచ్చావు? నేను అమెరికన్ని. సారీ. అలాగా, ఏం కావాలి? నేను కాస్త కలుసుకోవాలి మిస్టర్ డిబీన్. అపాయింట్మెంట్ కావాలా? డాక్టర్ చాలా బిజీ. ఏమైనా అమ్ముతున్నావా? లేదు, ఆమ్స్టర్డామ్ నుంచి సైకిల్ మీద వచ్చా. అమెరికాలో మీ ఫ్రెండ్ నుంచి శుభాకాంక్షలు తీసుకొచ్చాడు. నేను అదే చెప్పాలనుకుంటున్నా. హలో, డాక్టర్ డిబీ ఉన్నారా? గుడ్ మార్నింగ్. ఇలా దగ్గరకు రా, నాకు టైం లేదు. నన్ను ఎరుగుదువా? మనం కలుసుకున్నావా?
కలుసుకోలేదు. ఏం కావాలో చెప్పు, ఇవాళ చాలా పని ఉంది. సార్, ఇది మీకు చూపించాలని వచ్చా. నా మీద ఎవరైనా వ్యాజ్యం వేస్తున్నారా? నువ్వేదో పెద్ద లాయర్లా కనపడడం లేదే. బహుశా మారు వేషంలో వచ్చావా? నీకెక్కడ దొరికింది ఇది? పట్నంలో చోర్ బజార్లో కనపడితే కొన్నాను. ఇది $10. ఆ ఫోటో మీదేనట. ఈ 2 పిక్చర్లు సర్కిల్ చేశారే, ఈ యువతి జానెట్ క్యార్సన్, ఆమెను ఎరుగుదువా? ఆమె నా అమ్మ. చాలా అసమ్మతిగా నేను మీ కొడుకునని చెప్పింది. 20 ఏళ్ల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలో మీరు కలిసి ఉన్నారు. నేను పుట్టాను. మీ పిక్చర్లు తీసుకోండి, ఇంకా వీటిని మోయలేను. ఆగు, నీ పేరేమిటి? అనవసరం. Hier, bekend. Wie is dat? Dat leg ik je dadelijk wel uit. నీ మాట విన్నాక ఇంట్లోకి ఆహ్వానిస్తారనుకున్నావా? నేనేమనుకున్నానో నాకేం తెలుసు. ఏమిటి, దేవుడు నీకు ఆ విషయం కూడా చెప్పాడా? అతనికి ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి తిమోతి. అవును, అతనికి టైం కావాలి. అలాగే కానీ మరో 18 సంవత్సరాలు నన్ను ఆగమంటావా? ఇంతకీ మా ఇద్దరి మధ్య ఉంది ఓ చిన్న అపార్థమే కదా. నీతో నేను వస్తాను, ఆయనతో మాట్లాడతాను. నీ అవసరం లేదు. అర్థమైందా స్వామి? నీ ఎత్తు నాకు తెలుసు. యేసుకు నన్ను దానం చేయాలని చూస్తున్నావు. నా పుర్రెను మెడలో వేసుకుని రాయ్ సెంటర్లో దేవుని ముఠాకు ప్రదర్శించాలనుకుంటున్నావు. నన్ను ఇంకా నా మానాన వదిలేసే నువ్వు. Zeg, wat waren dat voor jongens vandaag die daar aan de deur kwamen en die naar jou in de stoel gingen? Jongens uit Amsterdam. Oh ja? Uit Amsterdam? Ik dacht dat ze Engels praten. Ze kwamen hier aan de deur. Dat is wel onduidelijk. Een Amerikaan bij die... And the skies are not cloudy all home on the range where the deer and the antelope play, where seldom is mud a discouraging word, and the skies are not cloudy all.
మిస్టర్ ప్రసాద్ రూమ్ నంబర్ 311 ఖాళీ చేశాడా? 311 చెప్పలేను. ఖాళీ చేసినట్టు రాయలేదే. అంతా అయోమయంగా ఉంది. కాన్ఫరెన్స్కి వచ్చిన వారు చాలామంది వెళ్ళిపోయారు. యేసు ఒక నిమిషంలో తిరిగి వస్తారని మీ ఒక్కరికే తెలిసిందనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరు మోకరిల్లి ఆయన్ని నిజంగా గుర్తించాలే కానీ పశ్చాత్తాపంతో కళ్ళనీరు పెట్టుకుంటారా? బహుశా మీ ఒక్కరికే తెలిసిందనుకోండి, యేసుక్రీస్తు 30 సెకండ్లలో మీ ముందుకు వస్తున్నారని. అప్పుడేం చేస్తారు? వీధిలోకి పరిగెడతారా? గొంతెత్తి చాటుతారా? యేసుక్రీస్తు వస్తున్నాడు, పశ్చాత్తాపపడండి, శరణు వేడండి అని 20 సెకండ్లే అనుకోండి. పవిత్ర జీవితం గడపలేదని అర్థం చేసుకున్నారనుకోండి. ఇక ఏమాత్రం గత్యంతరం లేదనుకోండి. 10 సెకండ్లు, 9, 8, 7, 5, 4, 2, 1. మీరింకా తయారు కాల. పాపం నుంచి విముక్తులైన మనలాంటి వారికి దేవుడు తన పావన ధ్యేయాన్ని సాధించవలసిన బాధ్యతనిచ్చారు. పృథ్వీ మీద తన సందేశాన్ని, తన సువార్తను ప్రచారం చేయగల సదవకాశాన్ని ఆ ప్రభువు మనకే ఇచ్చారు. ఏ ప్రపంచం గురించి క్రీస్తు ప్రాణత్యాగం చేశారో, ఏ ప్రపంచం ఇంకా ఆయన్ని స్వీకరించలేదో ఆ ప్రపంచంలో సేవ చేసే కొత్త అవకాశం కోసం దేవుణ్ణి ప్రార్థిద్దాం. భయంతో, అపరాధ భావంతో, అలజడితో, ఆధ్యాత్మికంగా లేమితో అలమటిస్తున్న ఆ ప్రపంచంలో పనిచేద్దాం. క్రీస్తు పేరిట ప్రజలను ప్రేమించి వారి కోసం కన్నీరు కార్చిన వారు మనలో ఎంతో మంది ఉన్నా ఇలా దారి తెన్ను తెలియని ప్రజకు మీరు దారి చూపుతున్నారా? దేవుణ్ణి కోల్పోయిన వారికి, శూన్య హృదయాలతో చీకటిలో వెదుగులాడే వారికి, తాము వెదుగుతున్నది దేవుని కోసమేనని గ్రహించలేని వారికి. మనం ఇక్కడికి కాకతాళీయంగా రాలేదు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ధ్యేయంతో ఇక్కడ సమావేశపరిచాడు. మనలో ప్రతి ఒక్కరం ఈ ఆమ్స్టర్డామ్ నుంచి క్రీస్తు సువార్తను ప్రచారం చేయాలని దృఢ సంకల్పంతో బయలుదేరుదాం. మనం అందరం ప్రతి భాషలోనూ చెప్పగలిగిన పదం ఒక్కటుంది. అందరం కలిసి అందాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సువార్తికునుగా మీ పని సాగించండి. సువార్తికునుగా మీ పని సాగించండి. సువార్తికునుగా మీ పని సాగించండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమెన్. దేవుడు నిన్ను కాపాడుగాక. నిన్ను ఈ కొద్ది రోజుల్లో ఎంత నేర్చుకున్నాం. ఏకాంతంగా నెమరు వేసుకోవాలి. మళ్ళీ కలుసుకోలేనేమో. నే తిమోతి గురించి ప్రార్థిస్తాను. ఏంటి గురు, నాకు
చెప్పా చేయకుండా నువ్వు ఇలా వెళ్ళిపోతావు అనుకోలేదు. టిమోథీ, థ్యాంక్ యూ. అంటే ఒకవేళ ఎప్పుడైనా నీ పక్షంలో చేరాలంటే నీకోసం ఎక్కడ వెతికేది? ఇండియాలోనా? అది చాలా పెద్ద దేశం అని విన్నా. నీ పక్షం అంటే ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. అదే నువ్వు అన్నదే. అంటే ఆయన్ని శరణు వేయటం కంటే మరేదీ లేదని, ఇంకా నువ్వెంత నిజమో ఆయన అంతే నిజమని, దీని అంతు కనుక్కోవాలని నేను నిశ్చయించుకున్నాను. నువ్వు చెప్పేది ఎంత నిజం అని అర్థమైందా? నువ్వు క్రిస్టియన్ కావాలనుకుంటున్నావా? అదే దాని గురించి ఆలోచిస్తున్నా. సరేనా? ఇన్ని రోజులు మురికిలో పొర్లాను అసహ్యంగా. ఆయన మన జీవితాలను శుభ్రపరిచేవాడు. ఆయన మన పాపాలను ఒప్పుకుంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు, ప్రక్షాళన చేస్తాడు, నీ మురికంతా కడిగేస్తాడు. మనల్ని పూర్తిగా పాప విముక్తుల్ని చేస్తాడు. అదేంటో నాకు అర్థం కావటం లేదు. ఆయనే దారి చూపిస్తాడు. యేసు మీకు నా విషయాలన్నీ తెలుసు అంటున్నాడు రాజ్. చెప్పిందే చెప్పటం తలనొప్పి. నేను చాలా మందిని హింసించాను, నన్ను కూడా కలుపుకొని. ఇది నిజంగా నిజం. నన్ను క్షమించు, నన్ను కాపాడు. నీ మీదే భారం వేస్తున్నాను. నా గుండె తలుపులు తెరిచాను. నా గుండె గంతులు వేస్తోంది. దానికి పట్టపగ్గాలు లేవు. ఇటు ఇటు ఇక్కడ. థ్యాంక్ గాడ్, అతను లోపల మీకోసం ఎదురు చూస్తున్నాడు. తిమోతి అంతే. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ వచ్చినందుకు. ఎలా జరిగింది మీ ప్రయాణం? బాగానే, భోజనం బాగా చేశారు. చాలా బాగుంది. అమ్మా, మంచి చెడ్డలు న్యూయార్క్లో చర్చిద్దాం. చూడు, నీతో నిజంగా మాట్లాడతానంటున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అమ్మా, మీతో నిజంగా మాట్లాడతానంటుంది. నువ్వు ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఐస్ క్రీమ్ తింటున్నావా? నాకు బాగా జ్ఞాపకం. మరే 25 సంవత్సరాల కిందటి మాట.
నేను ఈ గిటార్ ఇచ్చేయాలి. ఇచ్చి వెనక్కి వచ్చేస్తాను. నేను ఇండియా తిరిగి వెళ్ళాలి. అతను అమెరికా వెళ్ళకముందే అతను పట్టుకోవాలి. పట్టుకోవాలి అతన్ని. తిమ్మతి చెప్పానా ఇక్కడే ఉంటాడని? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ గిటార్ తిమ్మతి హోటల్లో మర్చిపోయావు. వాళ్ళకి చెప్పాను ఇది నీదని. మంచి మ్యూజిషియన్, భలే బాగా వాయిస్తాడు. అది నీ కోసం రా. మరి అది నీకు ఇచ్చేసాను. నిజమా? నన్నేదో దొంగ అనుకుంటున్నారు. దీన్ని నీతో తీసుకెళ్ళాలి. మీరు పొరపాటు పడుతున్నారు. అతనికి నేనే అది ఇచ్చేశాను. మళ్ళీ లోపల చూస్తారా? మనం వెళ్ళాలి. ఇంకా ఉంచేసుకో రాజ్. ఇక్కడ ఇబ్బందులే లెక్క కాదు. ఢిల్లీలో ఈ అందమైన గిటార్ని చూడండి. నాకు 13 గంటల టైం ఉంది. ఏదో కథ అల్లుతాను. నీ కథ వింటే ఎంత బాగుండు. సరే, థ్యాంక్స్ రాజ్. నీ మేలు మరవలేను. చూడండి, మీకు ఉత్తరం రాస్తా. అలాగే, మరోసారి కలుసుకుందాం. మరి వచ్చేయడు. సరే. నీకోసమే. వస్తాను ఇంకా. Flight 72 from Kansas City, now arriving at WTW gate number 9. త్వరగా వచ్చేవు. లేదు, నేనే ఆలస్యం చేసి ఆలస్యం. లేడి పిల్లలు ఆడుకునే చోట, సామరస్యం పెరిగే చోట మీకో గొప్ప ప్రేమగాథ వినిపిస్తా. మనకు జీవం పోసిన దేవుడి హృదయంలో పుట్టిందా కథ. ఆయన ప్రేమ ఎంత మహత్తరమైందంటే ఆయన తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకంలోకి పంపారు. స్వర్గకాంతిని మనం చూడగలిగేటందుకు తన కుమారుని చేత ప్రాణత్యాగం చేయించారు. గడిచిన వేసవి గురించి ఎవరికైనా చెప్పాలంటే ఆమ్స్టర్డామ్ వచ్చిన రాజు గురించి, అతని 8000 స్నేహితుల గురించి చెప్పాల్సి వస్తుంది. వారందరూ ఈ భూమి మీద మారుమూల ప్రాంతాలలో తాము సముపార్జించిన మంచిని పంచుతున్నారంటే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. వారి ఉద్యమమే కదా నా జీవితాన్ని మార్చివేసింది. క్రైస్తవ మతమే కదా నా జీవితానికి కొత్త దారి చూపింది. దాని గురించి నా సొంత అనుభవాన్నే చెప్పగలను. విన్నవారు వినవచ్చు, ఇందులో బలవంతం లేదు. బహుశా ఆనాడు నేను చేసిన ప్రార్థన ఈనాడు ఏ పతితునికో చేయుతనియొచ్చు. మీకోసం నా హృదయ కవాటాలు తెరిచాను.
ఆ ప్రార్థన నా పెదవుల నుంచి అంత సులభంగా బయటపడలేదు. కానీ అంతకు మించింది నేనెప్పుడూ పలకలేదు.